నేను వస్తున్నప్పుడు చాలా స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ వచ్చినట్టు 1.2 CR ప్యాకేజ్తో ఒక స్టూడెంట్కి మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చినట్టు చూశాను. దేర్ ఆర్ లైక్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ హియర్ విత్ రిగార్డ్స్ టు జాబ్ ప్లేస్మెంట్. ప్లీజ్ టెల్ అబౌట్ దట్. యా అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాట్ వన్ స్టూడెంట్ అండి, 1.24 crores ఈజ్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అది మన తెలుగు అమ్మాయికి వచ్చింది, విజయవాడ అమ్మాయికి. తర్వాత 1.18 crores ఉంది, తర్వాత 94 ఉంది, 97 ఉంది, తర్వాత 84 lakhs. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ అండి. అంటే ప్యాకేజెస్ మెయిన్గా ఏ దానిపైన డిపెండ్ అవుతుందంటే మా కోర్ కరికులం అండి. సో మనం ఏంటంటే సబ్జెక్టులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నారు, మెయిన్గా స్టూడెంట్స్ అక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ ట్రావెల్ అయ్యేది సిఎస్సి కోసం. సో సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో వీ హ్యావ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనమాట. ఇండస్ట్రీస్తో టైప్ అయ్యి వాళ్ళతోనే ట్రైనింగ్ చేపిస్తాం, వాళ్ళతోనే టైప్ చేపిస్తామండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే స్టూడెంట్ 4 years తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్స్ కోసం సెర్చ్ చేయాలన్నట్టు ఉండదండి. యూనివర్సిటీలోనే విత్ ఇన్ ద క్యాంపస్ ఇండస్ట్రియల్ నీడ్స్ అనేది మనం మీట్ చేపిస్తాం. దీనివల్ల స్టూడెంట్ మన యూనివర్సిటీలో ఇప్పటి వరకు 94% ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఉందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో అంటే ఏ ఒక ఇండివిజువల్కు మేము ఫోకస్ చేయమండి, వీ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ అనమాట. దట్స్ మేక్స్ ద యూనివర్సిటీ సో అన్యూక్యూ అనమాట. దట్స్ సో యూనిక్ అండ్ దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అండి. After all, every student needs that placement first. డెఫినెట్లీ మేడం, ఒక పేరెంట్స్ సైడ్ నుంచి మనం మాట్లాడితే డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్ పేరెంట్ అదే అనుకుంటారండి. అంటే మన అబ్బాయి మన స్టూడెంట్ జాబ్కి వెళ్ళగలుగుతాడా లేదా అనే దానిపైన ఫోకస్ ఉంటుందండి. సో దానికి కావాల్సిన ఇండస్ట్రియల్ నీడ్స్ మేము అన్ని ఆటోమేటిక్గా యూనివర్సిటీలోనే కంప్లీట్ చేస్తామన్నమాట. దట్స్ ద థింగ్.